ఇందులో కొన్ని లేవు దగ్గర ఏమో జెండర్లో తీసుకోమని డాక్టర్ చెప్పారు. ఇక్కడ కూడా నాకు కావాల్సింది ట్యాబ్లెట్స్ రాసి టిక్కు పెట్టింది ఇవి లేవు అనుకుంటా, ఇది లేవన్నారు. మిగతా బయట తెచ్చుకోమన్నారు. నిన్న ఇందులో రాసినాయేమో, నిన్నటి రాసినాయేమో 3 రకాలు నిన్న లేవు, ఒకటి ఇచ్చారు, మిగతా 3 బయట కొనుక్కోమన్నారు నిన్న. అనకాపల్లి ప్రజలు నరకం చూస్తుంటే ప్రభుత్వం సంబరాలా? అనకాపల్లి జిల్లాలో ప్రజల ప్రాణాలు గాలిలో వేలాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందా? అత్యవసర వైద్యం అందుబాటులో లేక ఎన్టీఆర్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో రోగులు వెంటిలేటర్పై ప్రాణాలు విడుస్తున్నారు. మరోవైపు తాగునీరు లేక ప్రజలు దశాబ్దాలుగా మంచాల పాలవుతుంటే అనకాపల్లి పట్టణ నడిబొడ్డున డంపింగ్ యార్డ్ ప్రజల ఆరోగ్యాన్ని వెక్కిరిస్తుంటే ఇవన్నీ కనపడట్లేదా పాలకులకు? అనకాపల్లి జిల్లాలో సమస్యలే లేనట్టుగా ఈ నెల 30, 31 తేదీల్లో అనకాపల్లి ఉత్సవ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల కోసం దాదాపు 10 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయటం ఏ మేరకు సమంజసం? ప్రజలకు తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం, ఆసుపత్రిలో మందులు అందించలేని ప్రభుత్వం, ఏమో జెండర్లో తీసుకోమని డాక్టర్ చెప్పారు. ఇక్కడ కూడా నాకు కావాల్సింది ట్యాబ్లెట్స్ రాసి గాయంతో ఆసుపత్రికి వస్తే అయోడిన్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న వైద్య వ్యవస్థ. ఇవన్నీ పక్కన పెట్టి సంబరాలు చేసుకోవడం అపహాస్యమే కాదా? 100 పడకల హాస్పిటల్ కాస్త 200 పడకలుగా రికార్డులకే పరిమితమైంది తప్ప జిల్లా ఏరియా హాస్పిటల్ సామర్థ్యానికి తగ్గట్టుగా మందులకి సరఫరా కావట్లేదు. టిక్కు పెట్టింది ఇవి లేవు అనుకుంటా, ఇది లేవన్నారు. మిగతా బయట తెచ్చుకోమన్నారు. నిన్న ఇందులో రాసినాయేమో, నిన్నటి రాసినాయేమో 3 రకాలు నిన్న లేవు, ఒకటి ఇచ్చారు, మిగతా 3 బయట కొనుక్కోమన్నారు నిన్న. దీంతో పేద మధ్యతరగతి రోగులను మందుల కోసం బయట మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు భయపడి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడ కూడా అదే నిర్లక్ష్యం. ఇది ప్రజారోగ్య వ్యవస్థ పతనానికి నిదర్శనం కాదా? వర్షాకాలం వస్తే వరద నీళ్లే తాగునీటిగా మారుతున్న ఈ జిల్లాలో ఇప్పటికీ శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులోకి రాకపోవడం పాలకుల వైఫల్యం కాదా? అనకాపల్లి ప్రజలు నిత్యం నరకం చూస్తుంటే ఇవన్నీ పక్కన పెట్టిన ప్రభుత్వాలు ప్రచార ఆర్భాటాలకి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇంకొకవైపు ఉత్సవాల పేరుతో అననూయ సంస్థలకు పనులు కట్టపెట్టి తద్వారా కోట్ల రూపాయలు కమిషన్లు కొట్టేస్తున్నారనే వాదనలు పబ్లిక్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. అప్పుడు వైసీపీ హయాంలో ప్రజావేదిక కూల్చివేత, అలాగే ఋషికొండ లాంటి అంశాలపై ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు నేడు ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలను వృధా చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటాయి? ఇదేనా ప్రజాపాలన? మనం చేస్తే ఒప్పు, ప్రతిపక్షాలు చేస్తే తప్పు అనే ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రభుత్వానికి ఒక్క ప్రశ్న: ప్రజల ప్రాణాల కంటే ఉత్సవాలే ముఖ్యమా? అభివృద్ధి కంటే ప్రచారమే ప్రధానమా? ఇప్పటికైనా పాలకులు మేల్కోవాలి. లేకపోతే ఈ ప్రశ్నలకు రేపు ప్రజలే సమాధానం చెప్తారు.